ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఇక వృశ్చిక లగ్నానికి 7వ ఇంట్లో గురువు రావడం వల్ల, సంచరిస్తుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైనటువంటి వధువైతే అనుకూలమైనటువంటి వరుడు లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యంగా గురువుతో పాటు గోచార రీత్యా కుజుడు వచ్చినప్పుడు, ఈ యొక్క 7వ ఇంటిని కుజుడు చూసినప్పుడు ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే రవిచంద్రుడు వచ్చినప్పుడు కూడా ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కానీ కుజుడు చూసినప్పుడు మాత్రం కుజుడు వివాహ కారకత్వం కూడా కుజుడికి ఉండడం వల్ల ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువ ఉండి తొందరగా వివాహం అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాలను ఉపయోగించుకుంటే 100% ఈ సమయంలో వివాహం అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి వినియోగించుకోగలరు. అలాగే వివాహమైన భార్యాభర్తలు అంటే కనుక వారి మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఇట్లాంటివి మెరుగుపడి ఒకరి అభివృద్ధికి ఒకరు బాగా సహకరించుకుంటారు, అలాగే తోడ్పడతారు. అలాగే భార్యాభర్తలు కూడా సరైన సలహాలు సంప్రదింపులు చేసుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు బాగా తోడ్పడతారు. అన్ని పరాలుగా బాగుండి యోగించి లాభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే లాభస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి, ఆకస్మిక లాభ ప్రాప్తి, ముఖ్యంగా ధనపరమైన లాభాలు ఎక్కువగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే గురువు ధనకారకత్వం రావడం వల్ల ధనపరమైన లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచి లాభాభివృద్ధి, ఆకస్మిక లాభాలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు ఈ గ్రహాలు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా స్పష్టంగా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువు లగ్నాన్ని చూడడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందడం, అలాగే తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. వేరే వాళ్ళ యొక్క సలహాలు కూడా మనకి బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు, సూచనలు మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే 3వ స్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు ఇట్లాంటివి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా బాగుండి యోగించే అవకాశాలు పరిపూర్ణంగా లభిస్తాయి. అన్ని పరాలకు కూడా బాగుండే అవకాశాలు ఉంటాయి. అలాగే మాటతీరు కూడా బాగా మెరుగుపడుతుంది. మీ మాటలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి వేరే వాళ్ళు కూడా సహకరించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క వాక్కు స్థానంలోకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు వచ్చినప్పుడు ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా అధికంగా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క గురువుతో కుజుడితో కొద్దిగా శుక్రుడు కానీ, ముఖ్యంగా శుక్రుడు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ధనపరంగా కూడా కొద్దిగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు కుజుడితో మరియు చంద్రుడితో, సూర్యుడితో కలిసినప్పుడు మాత్రం ఇక ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధనాభివృద్ధి, లాభాభివృద్ధి, స్త్రీలైతే పురుషుల వల్ల, పురుషులైతే స్త్రీల వల్ల లాభ ప్రాప్తి, ధనపరమైన లాభాలు, ఉద్యోగం పరంగా ప్రమోషన్స్ ఇట్లాంటివి కూడా బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కుజుడితో కలిసినప్పుడు మాత్రం ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక కనకపుష్యరామ ఉంగరాన్ని చూపుడు వేలుగు ధరించడము, మరియు విశేషంగా నవగ్రహాలు గురువుకు సంబంధించిన స్తోత్ర పారాయణ, మరి ధ్యాన శ్లోకం కూడా ఉంటుంది, ఆ దానికి సంబంధించిన పారాయణ,
అలాగే ఓం సత్యగురవే నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక అన్ని పనులకు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ, నా హనుమాన్ చాలీస పారాయణ ఇట్లాంటివి కూడా మీకు బాగా సహాయకారిగా ఉపయోగపడి మీరు ఏదైతే అనుకున్న చేయడానికి ఈ యొక్క దైవ బలం కూడా తోడ్పడి మీరు అనుకున్న పనులన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. శుభం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దాం వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయటికి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి, వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉంటే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు, సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకొని ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమః శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయలుకి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని
2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం.